మద్యం ఇదివరకటి రోజుల్లో నిషేధం దాకా వెళ్ళినటువంటిది, ఆ తర్వాతన నిదానంగా అమల్లోకి రాబడింది. ఇప్పుడు శరవేగంగా అది లేకపోతే రాజకీయమే లేదనేటువంటి స్టేజీకి వచ్చినటువంటిది. మద్య నిషేధం ఎత్తివేతలు ఏనాడు జరిగితే మద్యం అనేది అందుబాటు ధరల్లోకి అదేదో బాటా వాళ్ళ చెప్పుల్లాగా 99 రూపాయలకి వస్తున్నటువంటి రోజులు. ఇదివరకటి రోజుల్లో తప్పు అన్న సమాజం ఇవాళ అది ఒప్పు అని, అది తప్పన్నటువంటి వాళ్ళ తప్పని తీర్పిచ్చినటువంటి రోజులు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు అది ఓకే అన్నప్పుడు రాబోయే రోజుల్లో పేకాట క్లబ్బులు ఓకే అనొచ్చాము, వ్యభిచారం కూడా ఓకే అనొచ్చాము. ఎందుకు అంటే ఇప్పుడు పేకాటకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ ప్రైవేట్గా అనుమతించారు అంటే దమ్ముంటే నిరూపించండి అని చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. అదే సందర్భంలో ముంబై లాంటి చోట్ల వ్యభిచారం లీగల్గా చేసుకుంటున్నారు, ఇక్కడ ఇల్లీగల్గా జరగడం ఎందుకని అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. బేసిక్గా సామాజిక రుగ్మతలు అనేటటువంటి కోణం చూద్దామా, అసాంఘిక కార్యకలాపాలు అనే కోణంలో చూద్దామా? ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇదివరకు యానాం అంటే బాగా ఫెమిలియర్ ఫేసు. ఆంధ్రాలో మద్య నిషేధం ఉన్న రోజుల్లో తాగడం కోసం అక్కడికి పోతుండేవాళ్ళు. అలాగే పేకాట అనేటటువంటిది గతంలో ఆంధ్రాలో నిషేధం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు కూడా ఆడనేయలేదు ఆంధ్ర తెలంగాణలో, ఎక్కడ రహస్యంగా ఆడుకుంటే తప్పించి. అట్లాంటి పేకాట యానాంలో పెద్ద ఎత్తున 60-40 రేషియోలో బిజినెస్ నడుస్తోంది అన్నటువంటిది స్వయంగా మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ప్రకటించినటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా తప్పని మనల్ని ఒప్పించగలరు, వాళ్ళ అనుకూల మీడియాలు కూడా అదేవిధంగా ఒప్పిస్తాయి. ఏదైనా ఒప్పు అని కూడా మనల్ని ఒప్పించగలరు, వాళ్ళ అనుకూల మీడియాలు కూడా అలాగే తయారు చేస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి జాయింట్ అయినప్పుడు పబ్లిక్లో తప్పు అనే ఫీలింగ్ ఉన్నోడు బయటకు వచ్చే ధైర్యం చేయడు. ఆ ధైర్యం చేసే టైంకి చేసే ప్రయత్నం చేసే కొద్ది మందిని గొంతు నొక్కేస్తారు. కాబట్టి డెమోక్రసీ అనేటటువంటిది ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి కొన ఊపిరితో నడుస్తుంది. కాబట్టి ఏమైనా జరగచ్చు.